దైవాన్ని తిరస్కరించినా కూడా ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క గొప్పతనం రవ్వంత కూడా తరగదు. ఆయనే సాటి, ఆయనకు మరెవరు సాటి లేడు. ఆ అల్లాహ్ ఈ భూమండలంపై ఆదం అలైహిస్సలాం నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు 1,00,000కు మించిన ప్రవక్తలను పంపాడు. ఎప్పుడైతే ఈ భూమండలంపై వడ్డీ, వ్యభిచారం, జూదం, లంచగొండితనం ఇలాంటివి విపరీతంగా పెరిగిపోయాయో, ప్రజలు దైవాన్ని వదిలిపెట్టి, దైవ ధర్మాన్ని వదిలిపెట్టి ఇష్టాసారమైనటువంటి జీవితం గడపడం మొదలు పెట్టారో, అలాంటి వారికి మార్గదర్శకం చేయడానికి అల్లాహ్ తాలా 1,00,000కు మించిన ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలందరిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలను వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, ఈ రోజు ఎంతో శుభదినం. సృష్టికర్త అయిన దైవం అల్లాహ్ యొక్క దయ కృపతో మనందరికీ దైవగృహంలో సమావేశమై అల్లాహ్ యొక్క విషయాలు వినిపించేటువంటి అదృష్టాన్ని అల్లాహ్ మనకు కలుగజేశాడు. దీనికి బదులుగా ఆ దైవానికి మనం ఎంతగా కృతజ్ఞత తెలుపుతున్నా కూడా చాలా తక్కువనే. ఎందుకంటే దివ్య ఖురాన్, అంతిమ దైవ జ్యోతి దివ్య ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తాలా అంటున్నాడు, హువజ్తబాకుం మిన్కుం, దైవం ఎవరినైతే ఇష్టపడతాడో వారిని అతని ఆరాధన కోసం పిలుచుకుంటాడు, ఎన్నుకుంటాడు అన్నాడు. ఈరోజు ఎంతో మంది వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొందరు వ్యవసాయంలో, కొందరు వ్యాపారంలో, కొందరు ప్రయాణాలలో, మరికొందరు ఇంకెన్నో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ దైవం మనకు తనను ఆరాధించేటువంటి సౌభాగ్యాన్ని కల్పించాడు. సో మనం ఆ దైవానికి ఎంతగా కృతజ్ఞత తెలుపుకున్నా కూడా చాలా తక్కువనే. కానీ సోదర సోదరీమణులారా, బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మానవుడు దైవానికి కృతజ్ఞత తెలపడంలో చాలా వెనుకబడి ఉన్నాడు. సాటి మనిషి మనకు సహాయం చేస్తే వెంటనే అతనికి థ్యాంక్స్, కృతజ్ఞత తెలియజేస్తాం. కానీ దైవం మనపై లెక్క లేనన్ని అనుగ్రహాలు కురిపించాడు. కానీ దైవానికి కృతజ్ఞత తెలపడంలో మనం చాలా చాలా వెనుకబడి ఉన్నాం. ఎలా అంటే ఒక ఉదాహరణతో మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి మంచి ఎండాకాలంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి చాలా దాహంగా ఉంది. తాగడానికి అతని వద్ద మంచినీళ్ళు లేవు. ఒక నిర్మానుష్యమైన ప్రదేశం నుండి వెళ్తున్నాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మరెవరో కూడా ఇతనికి తెలియదు. కానీ దాహం వేస్తుంది కాబట్టి ఈ వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు తట్టి, ఆ తలుపు తీసిన తర్వాత అయ్యా కొన్ని నీళ్ళు ఇవ్వండి, దాహంగా ఉండేది అడుగుతాడు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వగానే ఆ నీటిని తాగి
ఇలా కాదు ఇలా అని అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి ఇస్లాం అలా కాదు. నిజమైన ఇస్లాం ఎలా ఉంది అంటే, మీరు అంతిమ దైవ జ్యోతిని మీరు గ్రంథం తెరిచి చూడండి. ప్రవక్త విశ్వ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర చూడండి, మీకు ఇస్లాం అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ రోజు ఇస్లాంలో ఎలాంటి బద్నాములు అంటే, స్త్రీల గురించి ఇస్లాం స్త్రీలను వంటింటి కుందేలుగా చేసి పరదా అనే ముసుగుల వారిని దాచిపెట్టి అడగలుగుతుంది అనే విషయ ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇస్లాం స్త్రీకు ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఆమె హక్కులు, ఆమె బాధ్యతలు, ఆమెకి ఇవ్వాల్సిన పూర్తి గుర్తింపు గౌరవాన్ని ఇస్లాం మాత్రమే ప్రసాదించింది. జమానే జాహిలియత్ అంటే ఇస్లాంకు పూర్వం ఉన్న పరిస్థితులను మరి ఇప్పుడు పరిస్థితులను కనుక చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంతేకాదు మరొక విషయ ప్రచారం ఏమిటంటే ఇస్లామోఫోబియా. ఇస్లాం అంటే మత చిచ్చు, కలవరాలు అనేటువంటి ఒక రకమైనటువంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మీడియా. కానీ వాస్తవానికి ఇస్లాం ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ వీటన్నిటికీ మూలం ఇస్లాం. ఎందుకంటే సిలిం అనేటువంటి పదం నుండి ఇస్లాం వచ్చింది. దీని అర్థమే శాంతి. శాంతి సందేశమే ఇస్లాం. ప్రపంచ ప్రజలకు శాంతిని బోధించడం, శాంతిని తెలియజేయడం, శాంతిని పరిచయం చేయడానికి ఇస్లాం వచ్చింది. కానీ ఈరోజు అన్నింటికంటే ఎక్కువ పరిణామం అయితే సోదరులారా, ఇస్లాం
ప్రేమ వాత్సల్యాలకు నేను కరిగిపోయానని చెప్పి ఆయన అక్కడ ఇస్లాం స్వీకరించడం జరుగుతుంది. అంటే సోదరులారా, శత్రువుల పట్ల కూడా ప్రేమ ఆత్మీయతతో మెదలాలి అని బోధించేటువంటి ధర్మం ఇస్లాం. ఇది ఇస్లాం యొక్క గొప్పతనం. బదులా తీర్చుకోవడమే కాదు, సహనంతో ఓపికతో మెదలాలి అని బోధిస్తుంది ఇస్లాం. అంతేకాదు హజరత్ ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు గారి కాలంలో ఇస్లాం ఎంతగానో విస్తరించిపోయింది. దాదాపుగా ఒక 32 లేదా 33 దేశాలలో ఇస్లాం విస్తరించింది. ఆ 33 దేశాలలో ఏకైక అధినేత హజరత్ ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు. వారి యొక్క కాలంలో దాదాపు 2 లేదా 3 లక్షల చదరపు కిలోమీటర్ల దూరం వరకు ఇస్లాం వ్యాప్తి చెందింది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి, ఒక యూదుడు ఉమర్ రలియల్లాహు అన్హు గారిని కలవడానికి మదీనా పట్టణానికి వస్తుంటాడు. అలా వస్తున్నప్పుడు మదీనా బయటికి రాగానే అక్కడే మగ్రిబ్ నమాజ్, సూర్యాస్తమయం అవుతుంది. మగ్రిబ్ సమయం అవ్వగానే అతను బయట ఆగిపోతాడు. ఎందుకంటే ఆ కాలంలో మగ్రిబ్ తర్వాత ఎవరికి పట్టణంలోకి ప్రవేశం ఉండేది కాదు. దొంగలు లేదా బయట వారు ఎవరు రాకూడదని చెప్పి బయట వారికి ప్రవేశం ఉండేది కాదు. అయితే ఆ వచ్చేటువంటి యూదుడు తన భార్యతో వస్తాడు. తన భార్య ప్రసవంతో ఉంటుంది. ఇక కాసేపట్లో లేదా కొద్ది రోజుల్లో ప్రసవించే సమయం దగ్గరికి వస్తుంది. అయితే ఎప్పుడైతే ఆమె బయట గుడారం వేసుకొని వారిద్దరు బయట ఉంటారో ఆ సందర్భంలో ఉమర్ రలియల్లాహు అన్హు రాత్రి గస్తీ చేస్తూ మారు వేషం వేసుకొని అలా తిరుగుతూ అటువైపు వెళ్తారు. వెళ్ళినప్పుడు చూస్తారు అక్కడ ఒక వ్యక్తి ఏదో ఆవేదనతో ఏదో అంటున్నాడు. అని దగ్గరికి వెళ్ళగానే అతను అంటాడు, అయ్యో నేను నా భార్యను తీసుకొని ఇంత దూరం వచ్చాను, ఇక్కడ నాకు ఎవరు పనిచేస్తూ లేరు, నా భార్యకు ప్రసవ వేదన వస్తుంది అంటే ఇప్పుడు నాకు ప్రసవించే సమయం దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఎలా నేను ఉమర్ని కలవడానికి ఇంత దూరం వచ్చాను, కానీ ఉమర్ ఏమో తన కోటలో హాయిగా నిద్రిస్తున్నాను, నేనేమో ఇంత బాధపడుతున్నాను అని ఆవేదనతో గట్టిగా అరుస్తున్నాను. అప్పుడు అది విని ఉమర్ రలియల్లాహు అన్హు వెంటనే, సోదరా నువ్వు శాంతించు, నేను ఇప్పుడే వస్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భార్యను లేపి తీసుకొని వస్తారు. వచ్చి ఆ భార్య ఉమర్ రలియల్లాహు అన్హు గారి భార్య లోనికి వెళ్ళిపోతుంది. ఆ ప్రసవం అది జరిగిపోతుంది, అబ్బాయి జన్మిస్తాడు. అయితే ఈ సమయంలో ఆ యొక్క వ్యక్తి, ఆ యూదుడు ఈయనతో అంటున్నారు, ఉమర్ ఎలాంటి వాడయ్యా, కనీసం దూరం నుండి వచ్చే వారి గురించి ఆలోచించలేని ఆలోచించడు అని వారి గురించి చెడుగా అనుకుంటారు ఆ వ్యక్తి. కానీ ఎప్పుడైతే లోపల పిల్లవాడు జన్మిస్తాడో అప్పుడు హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారి యొక్క భార్య అక్కడి నుండి కేక వేస్తుంది, ఓ అమీరుల్ ముమినీన్, ఓ విశ్వాసుల నాయకుడా ఉమర్ ఫారూక్, మీ యొక్క సోదరుడికి మీరు శుభవార్త చెప్పండి, అతనికి కొడుకు జన్మించాడు అని.
ఈ యొక్క సామ్రాజ్యం వచ్చిందో అప్పుడు ప్రవక్త మరియు సహాబాలందరూ కూడా మక్కాలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో కొందరు సహాబాలు ఏమంటారంటే అది ఎవరు మలనమ అంటారు. అంటే ఈ రోజు మమ్మల్ని ఇన్ని రోజులు ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మమ్మల్ని ఇబ్బందికి గురి చేసినటువంటి వారు ప్రతీకారం తీర్చుకునేటువంటి దినం. ఎందుకంటే బిలాల్ రలియల్లాహు తాలా ఇస్లాం స్వీకరించినప్పుడు ఆయన కాళ్ళలో ఆయన మెడలో తాళ్లను వేసి ఎలా ఈడ్చుకుంటూ మక్కాలో తీసుకెళ్లేవారంటే ఒక చనిపోయినటువంటి జంతువు కలేవారాన్ని ఎలా మనం ఈడ్చుకుంటూ తీసుకెళ్తామో బిలాల్ రలియల్లాహు తాలా వారిని అలా ఈడ్చుకుంటూ తీసుకెళ్లేవారు. హజరత్ సుహైబ్ రలియల్లాహు తాలా ఇస్లాం స్వీకరించినప్పుడు ఆయన ఇనుప కొలిమి బట్టిలో పనిచేసేవారు. ఆయనను నగ్నంగా అదే అగ్ని కణాలపై నిప్పు రవ్వలపై నగ్నంగా పడుకోబెడితే ఆయన శరీరం నుండి ప్రవహించే చీము నీరు రక్తంతో ఆ యొక్క అగ్ని చల్లారిపోయేది. ఇలాంటి హింసను భరించినటువంటి ఆ సహాబాలు ఈ విధంగా హింసించబడేవారు ఆ సహాబాలు. అయితే ఎప్పుడైతే మక్కా విజయం అందిందో అప్పుడు సహాబాలు అంటున్నారు ఈ రోజు లహం అంటే మాంసపు ముద్ద, ఈ రోజు టుకుడాలు చేసేటువంటి దినం అని అర్థం. అంటే ఈ రోజు మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని సహాబాలు అనుకుంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు అలా కాదు, యౌముల్ మర్హమ అంటే క్షమించి వేసే దినం, మన్నించి వేసే దినం. ఈ రోజు ప్రతీకారం తీర్చుకునేటువంటి దినం కాదు, క్షమించి మన్నించి వేసే దినం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా క్షమించి వేశారు. ఒకవేళ వారు తలుచుకున్నట్లయితే రక్తం ఏరులే పారేది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచానికి శాంతిని పరిచయం చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త, ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రపంచానికి బోధించడానికి వచ్చినటువంటి ధర్మం. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రతీకారం తీర్చుకోలేదు, పైగా ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక గుణపాఠాన్ని తెలియజేశారు. అదేంటంటే ఇస్లాం శాంతి ధర్మం, శాంతి సందేశం అని. అంతేకాదు ప్రవక్త గారు వారి యొక్క తలను దించుకొని నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు సహాబాలు అన్నారు, ప్రవక్త మీరు తల పైకెత్తి నడవండి, ఎందుకంటే మనం విజయం సాధించాము, ఇప్పుడు మక్కా మన ఆధీనంలో ఉంది అని సహాబాలు అంటే దైవప్రవక్త గారు అన్నారు, లేదు, అజ్ఞాన కాలంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా నన్ను హింసించి బాధకు గురి చేసిన వారు నా ఎదురుగా ఉన్నారు. నేను వారిని చూస్తున్నప్పుడు వారి కళ్ళల్లో సిగ్గు బిడియం కనిపిస్తుంది. కాబట్టి నేను వారిని అలా సిగ్గు బిడియానికి గురి చేయదలుచుకోలేదు, అందుకే నేను నా తల దించుకొని నడుస్తున్నాను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సోదరులారా, ఇది అసలైన ఇస్లాం. ఈ రోజు మీడియా ప్రచారం చేస్తున్న ఇస్లాం అది వేరు. ఇస్లాం పై ఏదైతే విషయం ప్రచారం జరుగుతుందో అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇస్లాం సమాజంలో ఉన్నటువంటి వడ్డీ, వ్యభిచారం, చూడం, లంచం, దగా, మోసం, అక్రమ వ్యాపారం, దోపిడీ, దొంగతనం, హింస, దౌర్జన్యం వీటన్నిటికీ రూపుమాపి వీటికి బదులుగా ప్రేమ, ఆప్యాయత, జాలి, తల్లిదండ్రుల పట్ల మంచితనంగా వ్యవహరించడం, భార్య భర్తల యొక్క హక్కులు, బంధువుల యొక్క హక్కులు, వీటిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చింది ఇస్లాం. కానీ ఈ రోజు మనం అపోహలకు గురయ్యి కొన్ని వీడియోలు లేదా మెసేజ్లు చూసి ఇస్లాంను అపార్థం చేసుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఇస్లాంను తెలుసుకోవాలి అంటే అల్లాహ్ పంపిన అంతిమ దైవ జ్యోతి దివ్య ఖురాన్ గ్రంథం మరియు విశ్వ ప్రవక్త జగద్గురు జనాబ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర, వారి బోధనల
ఆయన జీవితంలో ఎన్నో స్మగ్లింగ్లు ఎన్నెన్నో ఉన్నాయి. అప్పుడు నా పొరపాటు అవుతుంది. కాబట్టి ధర్మాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ధార్మిక గ్రంథాలను చూడాలి. అదే విధంగా ఇస్లాంలో కూడా కొంతమంది వ్యక్తులు వారు తెలిసి తెలియక అజ్ఞానంతో వారు చేసినటువంటి కొన్ని పాపాలు, తప్పులు, మానవులపై చేసినటువంటి బాధలే కావచ్చు, ఇలాంటివి వారు చేసింది కూడా తప్పే, పొరపాటే. కానీ నేను ఇస్లాంను నిజంగా అర్థం చేసుకోవాలంటే వ్యక్తులను కాదు, ధార్మిక గ్రంథమైనటువంటి ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనల ద్వారా నేను ఇస్లాంను అర్థం చేసుకోవాలి. అప్పుడే నేను ఒక నిజమైనటువంటి ఇస్లాంను తెలుసుకోగలుగుతాను. లేదంటే మనం కేవలం ఊహాగానాలతో తెలుసుకున్నట్లయితే మనం కూడా అపార్థానికి లోనవుతాం. కాబట్టి సోదర సోదరీమణులారా, ఇంకా ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి. ఇస్లాం మంచిని బోధించమంటుంది, చెడు నుండి ఆపమంటుంది. మరియు స్త్రీల విషయంలో ఒక విషయం తెలియజేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. సమయం చాలా తక్కువగా ఉంది. చాలా విషయాలు, ఇది ఎలాంటి టాపిక్ అంటే దీని గురించి ఎంతసేపు చెప్పినా బహుశా తక్కువేమో. అయితే సోదరులారా, ఈనాడు చాలా మంది అనుకునేటువంటి ఒక విషయం ఏంటంటే స్త్రీలను ఇస్లాం వంటింటి కుందేలుగా చేసి బుర్కా అనే ముసుగులో అనిగదొక్కి పెడుతుంది అని అంటున్నారు. కానీ పూర్వపు అజ్ఞానపు కాలంలో ఆడపిల్లలను సజీవంగా పాతి పెట్టేటువంటి ఒక దురాలోచన ఆ కాలంలో ఉండేది. సజీవంగా పుట్టిన పసిపిల్లను తీసుకెళ్లి సజీవంగా సమాధి చేసేవారు. అలాంటి తరుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి ఏమన్నారంటే, మీలో ఎవరికైనా ఆ భగవంతుడు అల్లాహ్ తాలా ఒక ముగ్గురు ఆడపిల్లలను ప్రసాదిస్తే ఆ ముగ్గురి యొక్క పోషణ బాధ్యతలు ఇస్లాం ప్రకారంగా చేసి వారి వివాహం కనుక చేసినట్లయితే మీరు పరలోకంలో స్వర్గంలో నాతో ఇలా ఉంటారు అని వారి రెండు వేళ్ళని ఇలా దగ్గరికి చేసి ప్రవక్త గారు చూపించారు. ఒక సామాన్య సందర్భంలో ప్రవక్త ఎవరికైనా దైవం ఇద్దరు ముగ్గురు ఇస్తే అప్పుడు దైవ ప్రవక్త గారు ఒకవేళ ఇద్దరు కూతుర్లను ఇచ్చినట్లయితే ఆ ఇద్దరి పోషణ బాధ్యతలు సక్రమంగా చేసినట్లయితే వారు కూడా నాకు స్వర్గంలో ఇలాగనే ఉంటారు అంటారు. ఇంకొక వ్యక్తి దేశం ప్రవక్త మరి ఎవరికైనా అల్లాహ్ ఒకే ఒక కూతురుని ఇస్తే మరి వారి పరిస్థితి ఏమిటంటే అప్పుడు అల్లాహ్ తాలా అన్నాడు, వారు కూడా ఒకవేళ ఆ ఒక్క పిల్ల బాధ్యత సక్రమంగా ధార్మికంగా మంచిగా చేసి పెళ్లి కొరకు తన బాధ్యతలను నిర్వర్తించితే తన గౌరవ మర్యాదలు తనకు ఇచ్చినట్లయితే అతను కూడా నాతో ఇలాగే ఉంటాడని దేవప్రవక్త గారు చెప్తారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి, ఒక సహాబీ ఎక్కెక్కి పడి ఏడుస్తున్నాను ఈ గాథ విని. అప్పుడు ప్రవక్త గారు అడిగారు, ఏమయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే అక్కడ అన్నాడు, ప్రవక్త ఈ యొక్క వాక్య చాలా పెద్దది, బట్ ముఖ్తసర్ తెలియజేస్తున్నాను. అక్కడ అన్నాడు, ప్రవక్త నేను నా చేతులతో నా ఎంతో మంది ఆడపిల్లలను సజీవంగా నేను సమాధి చేశాను. చివరిసారిగా ఒక నా కూతురిని సమాధి చేస్తున్నప్పుడు ఆ పాప నన్ను చూస్తూ అబ్బా నన్ను ఎందుకు చంపుతున్నారు అని అడుగుతుంటే ఏ సమాధానం ఇవ్వలేక నా చేతులతో స్వయం నేను తనని సమాధి చేశాను. ఈ పూడ్చిపెట్టబడినటువంటి ఈ పిల్లలు రేపు పరలోకంలో ప్రశ్నింపబడతారు. ఏ పాప కార్యం వలన మమ్మల్ని ఇలా పూడ్చిపెట్టారు అని అంటే నేను ఏ సమాధానం చెప్పాలి అని ఆ తండ్రి రోధించసాగాడు. అంటే సోదరులారా, అజ్ఞాన కాలంలో స్త్రీకు ఎలాంటి విలువ ఉండేది కాదు. స్త్రీ జన్మించింది అంటే అది ఒక అపశకునంగా భావించేవారు. అలాంటి తరుణంలో ప్రవక్త గారు వచ్చి స్త్రీ యొక్క పాలన పోషణ మిమ్మల్ని స్వర్గానికి చేరుతుంది అని తెలియజేశారు. ఒక తల్లిగా స్త్రీ మీ తల్లి స్థాయి, ఆ తల్లి యొక్క పాదాల కింద స్వర్గం ఉంది. అది జన్నతు తహతా అతాముల్ ఉమ్మహాత్ అని స్త్రీకి ఒక మహోన్నతమైన గౌరవాన్ని ఇచ్చారు. ఒక భార్యగా దేవప్రవక్త గారు ఏమన్నారంటే, మీరు బయట ఎంతో మంచివారే ఉండవచ్చు, ప్రజల మధ్య ఎంతో గొప్పవారే ఉండవచ్చు, కానీ మీ భార్య మిమ్మల్ని మంచివాడిగా భావించకపోతే మీరు మంచివారు కాదు. ఎందుకంటే ఖైరుకుమ్ ఖైరున్ మిన్ అహ్లి, మీలో ఎవరైతే మీ భార్యల పట్ల ఉత్తమంగా ఉంటారో వారు నిజమైన ఉత్తములు అని దేవప్రవక్త గారు తెలియజేశారు. అంటే స్త్రీకి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా తన గౌరవాన్ని తనకు ఇస్లాం ప్రసాదించింది తప్ప వంటింటి కుందెలుగా ఇస్లాం చేయలేదు. ఒక చిన్న ఉదాహరణ, మన చేతిలో ఏదైనా
కాబట్టి స్త్రీ ఇస్లాం దృష్టిలో చాలా చాలా విలువైనది. అందుకే అల్లాహ్ ఆ స్త్రీకి పరదా అనే ముసుగు, మేలు ముసుగు ధరించమన్నాడు. అది స్త్రీలకు గౌరవనీయమని కూడా అల్లాహ్ తెలియజేశాడు. సోదర సోదరులారా, సమయం చాలా విలువైనది, సమయం చాలా ఎక్కువగా అయిపోయింది. కావున ఇన్షాల్లా ఇంతలో నా ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తూ సృష్టికర్త అయిన నిత్య దైవం అల్లాహ్ను ప్రార్థించుకునేమని అల్లాహ్ మనందరితో తెలిసి తెలియక కావాలని అనుకోకుండా జరుగుతున్న చిన్న పెద్ద తప్పులు పొరపాటును క్షమించి మన్నించుగాక. మనందరికీ ఇహపర లోకాలలో సుఖ సంతోషమైన జీవితాన్ని ప్రసాదించుగాక. నిజమైన ఇస్లాంను తెలుసుకొని ఇతరులకు తెలియజేసేటువంటి సౌభాగ్యాన్ని కూడా అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మనకు మనతోటి సోదరులందరికీ ముస్లింలందరికీ కూడా అల్లాహ్ హిదాయత్ ప్రసాదించి భూమి ఆకాశాల కంటే విడవైన స్వర్గవనాలను స్థానాన్ని ప్రసాదించుగాక. మరియు రకరకాల భగభగ నరకాన్ని జ్వాలల నుండి, దాని వేడి నుండి, దాని శిక్షల నుండి అల్లాహ్ మనందరినీ రక్షించి కాపాడుగాక. ఆమీన్. innal hamdalillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udzu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu wa man yudlilhu fala hadiya lahu. Wa ashhadu an la ilaha illallah wahdahu la sharika lahu wa ashhadu anna Muhammadan abduhu wa rasuluhu arsalahu bil haqqi bashiran wa nadhira wa da'iyan ila Allahi bi idhnihi wa sirajan munira. Fa inna khayral hadithi kitabullah wa khayral hadi hadi Muhammadin sallallahu alaihi wasallam wa sharral umuri muhdatsatuha wa kullu muhdatsatin bid'ah wa kullu bid'atin dhalalah wa kullu dhalalatin finnar. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Inna Allaha wa malaikatahu yusholluna 'alan nabi ya ayyuhalladzina amanu